పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనము నుండి 20వ వచనం వరకు. వారు అప్పుడు జనసమూహమును చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు, నా పుత్రుణ్ణి కరుణింపుము, మూర్ఛ రోగము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులోను నీళ్లలోనూ పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చి తిని, కానీ వారు ఇతనిని స్వస్థపరపలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలం ఉందును, ఎంతవరకు మేము సహింతును? వానిని నా యొద్దకు తీసుకొని రండు అని చెప్పాను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును మేమేల పారద్రోలలేకపోతిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండినా ఈ పర్వతముతో, నీవిక్కడ నుండి తొలగిపోమ్ము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనదేదియు ఉండదని మీతో వక్కాణించుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్య పఠనము ప్రతి ఇంట సుగంధ పరిమళాలు వెదజల్ల చేయండి. మీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి. వాక్య ధ్యానాంశము ద్వారా బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానములతో ఉన్నారు. వారినందరినీ దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.